బంగారం ధర మరోసారి పరుగులు పెడుతోంది. ఇటీవల కాస్త నెమ్మదించిన ధోరణి కనిపించినప్పటికీ నిన్న మరోసారి పుత్తడి పరుగులు పెట్టింది. రికార్డు గరిష్టాలకు గోల్డ్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఒక్క రోజులోనే 2650 మేర పెరిగి 1,40,850 రూపాయలకు చేరుకుందని ఆల్ ఇండియా సరఫ్ అసోసియేషన్ పేర్కొంది. సోమవారం 99.9 స్వచ్ఛత కలిగినటువంటి పసిడి 1,38,200 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం సాయంత్రానికి 10 గ్రాముల ధర 1,40,820 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ఏకంగా 61,900 రూపాయలు పెరిగింది. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల పసిడి 78,950 రూపాయలుగా ఉండగా నేడు 78% పెరిగి లక్షన్నర దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు వెండి కూడా సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఒక్క రోజులోనే 2,750 రూపాయలు పెరిగి 2,17,250 రూపాయలకు చేరుకుంది. ఈ ఒక్క క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధర దాదాపు 1,27,550 రూపాయలు పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కిలో వెండి ధర 89,700 రూపాయలుగా ఉంటే దాదాపు 142% వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ $4,500 కు సమీపించడంతో దేశీయంగా అదే స్థాయిలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు వెండి సైతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ తొలిసారి $70 మార్కు దాటింది. వచ్చే ఏడాది మరోసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత పెడుతుంది అన్న అంచనాలతో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మదుపర్లు భావిస్తుండటంతో అటు బంగారం ఇటు వెండి ధరలు పెరగడానికి అవకాశం ఉంది. అమెరికా 3వ త్రైమాసికానికి సంబంధించి వెలువడే 2 అంచనాలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉందని అనలిస్టులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితిపై అంచనాలతో పాటు ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు.